ప్రస్తుతం మనతో పాటు ముఠా జయసింహ గారు ఉన్నారు. జయసింహ గారు, ఈ రోజు రేవంత్ రెడ్డికి చేరువేశారు, బట్ రాలేరు. కాకపోతే మాకు ఏదైనా ఉంటే కేసీఆర్ తోటి మాట్లాడతాం కానీ హరీష్ రావు కేటీఆర్ లతో మాట్లాడే స్థాయి మాది కాదు అని చెప్పేసి చెప్తున్నారండి. అంటే నిజంగా కేటీఆర్ గారు ఆ స్థాయి కాదనుకోవచ్చు. బ్రదర్, కేటీఆర్ గారు ఎటువంటి నాయకుడో, మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండ్రో, ఎటువంటి అభివృద్ధి చేసిండ్రో అందరికీ తెలుసు. అందరం చూసినాం. 10 సంవత్సరాలు తెలంగాణ పాలనలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా నంబర్ 1 రాష్ట్రంగా నిలిపిన ఘనత కేసీఆర్ గారిది. తెలంగాణ ఉద్యమాన్ని భుజాల మీద తీసుకొని ప్రతి గుండెం దట్టిన వ్యక్తి కేసీఆర్ గారు. ఈరోజు తెలంగాణ ప్రజల కష్టాలు ఏంది, తెలంగాణ రాష్ట్రానికి కావాల్సింది ఏంది, 13 సంవత్సరాలు ఉద్యమాన్ని సాగించి రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఈరోజు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఏం చేసిండ్రో రైతాంగం చూసింది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి ఒక్క రంగం, ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలంగాణ రాష్ట్రంలో చూసారు. నువ్వు మోసపూరిత హామీలు చేస్తూ ప్రజలని మభ్యపెట్టి 6 గ్యారంటీలని, 420 హామీలని, వివిధ గ్యారంటీల పేరు మీద ప్రజలను మోసం చేసి తెలంగాణ రాష్ట్రంలో అధికారం నుండి 20 నెలలు అవుతున్నా కానీ నువ్వు చేసింది ఏం లేదు. నిన్ను ప్రశ్నిస్తున్న కేటీఆర్ గారిని మరి నీ ప్రతి ఒక్క వైఫల్యాలను ఎండగొడుతున్నందుకు కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద నువ్వు అబండాలు వేస్తూ వాళ్ళని వివిధ రకాల ఇబ్బందులను పెడుతూ, దొంగ కేసులు పెడుతూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది నువ్వు కాదా అని మేము అడుగుతున్నాం. ఇవన్నిటి కోసమే నువ్వు చర్చ పెడితే చర్చకు సిద్ధం, మేము అందరం వస్తాం. నువ్వేదో చేసినావు అంటున్నావు కదా, మాకైతే తెలియదు నువ్వేం చేసినావో. నువ్వు చేసింది ఏదో నీ ద్వారానే ప్రజలు వింటారు. ఇదే చర్చకు రా అని కూడా నువ్వు అన్న చర్చకి మేము సమయం ఇచ్చినాం, నువ్వు వస్తావని ఆశించినాం. కానీ నువ్వు రాలే. రేవంత్ రెడ్డి గారు, మీకు ఇది కొత్త కాదు. మీరు ఇలా పలుమార్లు కూడా ఇలా ఇదే విధంగా పంచు డైలాగులు కొట్టిర్రు, తొడలు కొట్టిండ్రు. కానీ ప్రతిసారి కూడా వెనకడి చేసిన విషయం మరోసారి కూడా రుజువు అయిందనే విషయాన్ని తెలియజేస్తున్నాం.